మంత్రాలకి చింతకాయలు రాలు ఇది నిజం. ఇదే నిజం. కానీ ఈ కాలంలో కాలాజాదు పేరుట కాసులు దండుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. పాలమూరు బాటలో పంతోజీ అనే వ్యక్తి మంత్రాల ముగ్గేశాడు. కానీ కథ క్లైమాక్స్ కి చేరుకునే లోపు బేరం బెడిసి కొట్టింది. అదెలాగో చూద్దాం రండి. జో మంతర్, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నాటుకోడి, అడవిలో క్షుద్ర పూజలు, మంత్రగాడి గెటప్, క్షుద్ర తంతు సెటప్, అంతా రెడీ. కానీ అలా ఆపరేషన్ మొదలైందో లేదో ఇలా ఖాకీలు సీన్లోకి ఎంటర్ అయ్యారు. ప్రాణం బాగాలేదు, అందుకొరకే ఏదో ఒకటి చేసి ఏదో దయం లాగా పట్టించుకుంటే నీకోసం. చెట్ల చాటు ఇదేం కథ అని నిలదీస్తే లుంగీవాలా నీళ్లు నమ్లాడు. పోలీసులు వచ్చారన్న భయం కన్నా బేరం చెడిపోయిందని ఎక్కువ ఫీల్ అయ్యాడు ఈ కాలా జాదుగర్. గుప్త నిధుల కోసం కాదు, చేతబడి ఆలోచన లేదు, జర మాట వినండి సారు అని ప్రాధేయపడ్డాడు ఈ లుంగీవాలా. ప్రాణం బాగాలేదు, అందుకొరకే ఏదో ఒకటి చేసి దయం లాగా పట్టించుకుంటే నీకోసం. పిల్లాడికి బాగాలేదు, దవాఖానాకు తీసుకుపోయినా ఫైదా కనిపించడం లేదు. దయ్యం భయంతో దడుచుకున్నాడో లేక గాలో ధూళో తగిలిందో మంచి మంత్రగాడికి చూపించమని వాళ్ళు వీళ్ళు చెప్పారన్నాడు. ఆ పనిలో ఉండగానే ఈ పెద్ద మనిషి టచ్లోకొచ్చాడు. ఓస్, ఇదెంత పని, ఎన్నో దయ్యాలని భూతాల్ని సింగిల్ హ్యాండ్తో వదిలించాను అన్నాడు. పిల్లాడు బాగైతే చాలు అన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం కూడా చేద్దామనుకున్నాం. ఆయన చెప్పినట్టే నాటుకోడి తెచ్చా, మిగతా సరంజామా కోసం డబ్బులు అడిగితే ఇచ్చాను. అంతేకాని ఈ పూజ వెనుక ఎలాంటి కుట్ర తంత్రం లేదు అంటున్నారు. జర మా బాధను అర్థం చేసుకోండి సారు అంటూ బతిమాలాడు. పిల్లాడికి బాగా లేకపోతే దవాఖానాకి తోలుకుపోవాలి. ఇలాంటి వాళ్ళ మాటలు వింటే మొదటికే మోసం వస్తుందని క్లాస్ ఇచ్చారు పోలీసులు. అడ్డంగా దొరికాక ఇక చెప్పేదేముంది? చెప్పినా ఖాకీలు వినేట్టు లేరని మంత్రగాడి కూడా అర్థమైపోయింది. ప్యాంటు బుస్కటేసుకుని దర్జాగా పోలీస్ జీప్ ఎక్కాడు. ఇది మహబూబ్ నగర్ శివారు అప్పన్నపల్లిలో బెడిసి కొట్టిన క్షుద్ర పూజల వ్యవహారం. మంత్రగాడు పెంటోజీతో పాటు అతని మాయమాటలు నమ్మిన తండ్రి కొడుకుని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూపీలాగితే పెంటోజీ మాయామశ్చింద్రదగాల పర్వం బయటపడింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లను టార్గెట్ చేసి వాళ్ల సమస్య పరిష్కరిస్తారని ట్రాప్ చేసి చాలా మంది దగ్గర దండిగానే డబ్బులు దండుకున్న పెంటోజీ నిర్వాకాలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. అతని బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి అన్నారు. కొడుక్కి బాగోలేదని తల్లడిల్లిపోతున్న తండ్రిని మాయమాటలతో ట్రాప్ చేసి అడవి బాటలో గుట్టుగా ముగ్గేశాడు. కానీ దారిని వెళ్తున్న కొందరు ఈ తతంగాన్ని చూశారు. పట్టపగలే క్షుద్ర పూజల తంతు నిర్వహిస్తున్నారని ఖాకీలకు సమాచారం ఇచ్చారు. ఖాకీలు సీన్లోకి రావడంతో పంటోజీ దగా కథా చిత్రానికి ఎండ్ కార్డ్ పడింది. ఇలా అతని బాధితులు ఇంకెందరున్నారు? ఇలా ముగ్గేసి ఎందరిని మోసం చేశాడో మొత్తం డేటా లాగుతున్నారు పోలీసులు.